బాబు 2 చేతులు లేని కబోదిన్ నాయన నువ్వు 1 రూపాయి దానం చేయనా 2 చేతులు లేని కబోదిన్ నాయన నువ్వు 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు నీకు 10 రూపాయలు ఇస్తాడు నాయన అరే రూపాయి ఏంటో రూపాయి బాబా భగవంతుడా 2 చేతులు లేని కబోదిన్ నాయన నువ్వు 1 రూపాయి ఇస్తే భగవంతుడు నీకు 2 రూపాయలు ఇస్తాడు నాయన నువ్వు 1 పాత కలర్ టీవీ ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త కలర్ టీవీలు ఇస్తాడు నాయన నువ్వు 1 పాత లుంగి ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త లుంగీలు ఇస్తాడు నాయన ఏంటి నాయన అలా చూస్తున్నావు నాకేమైనా టపా వచ్చిందా వచ్చింది నాయన నిన్ను సరాసరి పైకి పంపించే టపా వచ్చింది తీసుకో ఎలా తీసుకోమంటావు నాయన 2 చేతులు లేని కబోదిని ఈ డబ్బాలు వేయి నాయన నాయన ఇందులో ఏముంది బాంబు బాంబా ముష్టి వాళ్ళని చూస్తే జాలిపడతా ముష్టి వాళ్ళని చూస్తే రెచ్చిపోతా భగవంతుడు 2 చేతులిచ్చింది కష్టపడి పని చేయడానికి రా మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావో నిన్ను కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ లేని కవర్ల శ్మశానంలో పడతావు సోదరా ఆ ఇల్లెవరిది నానాజీ అని మర్డర్లు చేస్తుంటాడు అయినా మనకెందుకు ఏమైనా విషయం ఉందా సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇస్తారా లిఫ్ట్ మొన్న ఈ మధ్య ఒక విధవని ఎక్కించుకుంటే టైరే పంచర్ అయింది అయినా సిక్కు సోదరుని కాదనకూడదు ఎక్కువ థ్యాంక్ యూ సార్ ఓహో ఇంత బరువున్న వేడి సిక్కు సోదరా నేను చాలా వెయిట్ ఉన్న మనిషిని సార్ ఏమిటా తుస్సు సార్ మీరు కష్టమన్నంటే చెప్తాను సార్ ఏమిటది మీ సైకిల్ కి పంచర్ అయింది సార్ ఇంతకు ముందు నా సైకిల్ ఎక్కిన వాడు నువ్వే కదూ పెడతా మొహం పేసు నువ్వు సార్ 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 గడ్డం పెక్కండి సార్ డేంజర్ అయిపోద్ది డేంజర్ నీకనా నాకే సార్ అటు చూడండి సార్ ఆ గడికర గంట చూశారు కదా సార్ వాడు నన్ను గుర్తుపెడితే పిచ్చి కొట్టుడు కొడతాడు సార్ వై చెప్తానండి సార్ వీడెవడు నానాజీ సార్ నానాజీ అంటే రోడ్ నెంబర్ 8 లో పెద్ద బంగ్లా సార్ మధ్య లేక మర్డర్లు చేసేవాడి చేతిలో మేము ఇద్దరు ఇరుక్కుపోయా సార్ ఈ ఫోటో నాకు ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేసే ఉపాయం నేను చెప్తాను విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా రామునిగా కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే ఇంతకీ ఆ జయ విజయులకు శాప